మమతా బెనర్జీ ఎందుకు సర్ని వ్యతిరేకిస్తోందంటే బంగ్లాదేశ్లో ఉంటూ ఇక్కడికొచ్చి ఓట్లేసిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, ఇక్కడికొచ్చి సెటిల్ అయి ఓట్లేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. ఇప్పుడు సర్తో ఒక్కొక్క విషయం బయటపడుతోంది. ముషీరాబాద్లో బయటపడినటువంటిది, అక్కడ ముర్షిదాబాద్లో బయటపడింది ఒక ఎత్తు అయితే, అక్కడ ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే బీజేపీ తరఫున ఉన్నారో వాళ్ళు బాగా వివిధ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒక అతను చెప్తున్నాడు, బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికి 3 సార్లు వచ్చాను, నేను వచ్చి ఓటేసాను, ఇది 3 సార్లు ఓటేసి వెళ్ళాను నేను వచ్చి అన్నటువంటి పాయింట్. ఇట్లాంటి ఇప్పుడు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. He says that he originally hails from Bangladesh. ভারতে কিভাবে এসেছিলেন? ভারতে আপনার ওই যে কোনো কাজ কাম ছিল না, অভাব ছিল, ওই সময় এসেছিলাম। কোন বছর? ওটা আপনার ওই ওই 2-3 বছর এরকম হবে। 2-3 বছর আগে। He says that he came into India 2 to 3 years back. আপনার ডকুমেন্টস কি আছে? আপনারা কতজন এসেছিলেন বাংলাদেশ থেকে? বাংলাদেশ থেকে এই তো আমি আমার মা, আমার এই দিদি। কিভাবে এসেছিলেন? ভিসা নিয়ে এসেছিলেন? না, এমনি ওই ধামাখালিতে পাবে এসেছিলাম। They say that they had crossed over the border from Dhamakhali, another place in North 24 Parganas, and they did not have visa. They illegally entered the Indian territory. আপনারা কি এখানে ভোট কবে দিয়েছেন শেষ? ভোট আপনার ওই 3 বার দিয়েছিলাম। 3 বার দিয়েছিলেন? আচ্ছা, ভোটার কার্ডটা হলো কি করে? কেউ কিছু লিখে দিয়েছিল যার ভিত্তিতে ভোটার কার্ড హోయితే? কে అది 24 పరగణాల ప్రాంతం నుంచి దేశంలోకి ఎంటర్ అవ్వడం, అట్లాగే ఓట్లు వేయటం, వెళ్ళటం 3 సార్లు జరిగిందట.